ఒకసారి ఆవిడ కల వచ్చిందట ఆర్యాంబకి. ఏమిటో తెలుసా? కొడుకు సన్యాసం తీసుకున్నట్టుగా కల వచ్చిందట. అదేగా జరిగేది మరి, త్వరలో విడుదల. కల వచ్చింది. అప్పటికి ఆయనకి సన్యాసం పుచ్చుకోవాలా. 6 ఏళ్ల వయస్సు, గురుకులంలో ఉన్నాడు, తండ్రి లేడు. తండ్రి 5 ఏళ్ళప్పుడే పోయాడు ఉపనయనంగా, గురుకులంలో పెట్టింది ఆచార్యులు గారి దగ్గర. సైన్స్ చదువు చెప్తున్నాడు. 7 ఏళ్ళలో ఎంతో వయస్సు ఉంది, 8 ఏళ్ల వరకు ఆయన అక్కడే ఉన్నాడు. ఆ గురుకులంలో ఉన్న కుర్రాడు ఉండగా వీడి ఇంట్లో ఉండగా ఆవిడ కల వచ్చిందిరా. శంకరుడు సన్యాసం పుచ్చుకున్నాడు. వెంటనే పాపం మర్నాడు గురుకులానికి పరిగెత్తుకెళ్ళిపోయింది ఆవిడ. ఆ దృశ్యాన్ని గుర్తు చేసుకుంటున్నాడు ఆ మహానుభావుడు. అమ్మా, పొరపాటున నీకు నేను సన్యాసం తీసుకున్నానన్న ఒక్క కల వస్తే నా కోసం మా గురుకులానికి పరిగెత్తుకొచ్చావమ్మా, అప్పుడు నువ్వు ఏడిచిన ఏడుపు నేను మర్చిపోలేను తల్లి అంటున్నాడు ఆయన. గురుకులముపసృత్యా స్వప్నకాలే తు దృష్ట్వా, గురుకులముపసృత్య స్వప్నకాలే తు దృష్ట్వా యతి సముచిత వేషం ప్రోరుదన్ మాం తవోచ. యతి సముచిత వేషం ప్రోరుదో మాం త్వముచ్చైః. యతి సముచిత వేషం ప్రోరుదో మాం త్వముచ్చైః. గురుకులమపి సర్వం ప్రారుదత్తే సమక్షే. గురుకులమపి సర్వం ప్రారుదత్తే సమక్షే. గురుకులమపి సర్వం ప్రారుదత్తే సమక్షే. సపది చరణయోస్తే మాతురస్తు ప్రణామక. సపది చరణయోస్తే మాతురస్తు ప్రణామక. అమ్మా, నీకోసారి కల వచ్చింది, నాకు చెప్పావు ఆ విషయాన్ని, నేను మర్చిపోలేనమ్మా. ఇప్పుడు 32 ఏళ్ల వయస్సులో, నీ చివరి దశలో. ఏమిటా కల అంటే, శంకరుడు సన్యాసం పుచ్చుకున్నట్టు, బోడుగుండు గీసుకున్నట్టు, పిలక తీసేసినట్టు, ఏదో కొంగిలా పెట్టుకున్నట్టు, తన కళ్ళ ముందే వెళ్ళిపోతున్నట్టు, ఏకదండం ధరించి అద్వైతిగా వెళ్ళిపోతున్నట్టు కల వచ్చింది. కంగారుపడి వచ్చేసింది గురుకులానికి ఆర్యాంబ. నేను సన్యాసం పుచ్చుకున్నానేమో అన్న భయంతో నిజంగా అనుకుని కల విడిపోయినా సరే వచ్చేసావమ్మ. గురుకులముపసృత్య స్వప్నకాలేతు దృష్ట్వా. ఆ కళని నమ్మి నువ్వు నిజంగా మా గురుకులానికి వచ్చావు, నేను చూశాను. ఆ దృశ్యం నేను ఎప్పటికీ మర్చిపోలేను. యతి సముచిత వేషం, నేను సన్యాస వేషంలో ఉన్నాను. ప్రారుదో మాం త్వముచ్చైః. నన్ను చూసి అయ్యో శంకర నీకేమైందిరా, పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను ఆయన, 10 ఏళ్ళు దాటాలి కదా, నాగైంది ఆయన, నీ మేనమావ కూతురు సిద్ధంగా ఉందిరా, ఇదేమిట్రా నేను సన్యాసం పుచ్చుకోకూడదని ఎంత ఏడిచావమ్మా. అప్పుడు గురుకులమపి సర్వం ప్రారుదత్తే సమక్షే. గురుకులంలో ఉన్న గురువులు విద్యార్థులు కూడా నీతో పాటు రోధించారమ్మా బిగ్గరగా. నాకు అనిపించింది తల్లి, ఇంత తల్లిని బాధపెట్టి సన్యాసం పుచ్చుకోవాలని, కానీ నేను ఎందుకు పుట్టానో నీకు తెలియదమ్మా, నాకు తెలుసు, నన్ను ఏం చేయమంటావు అన్నాడు ఆయన. అందుకని తల్లి నీకు నమస్కారం. సపది చరణయోస్తే మాతు. అంచేత నీ కాళ్ళ మీద పడి నీకు భక్తిగా నమస్కారం చేయడం తప్ప ఇంకా నేను చేయగలిగింది ఏమీ లేదయ్యా, నన్ను మర్చిపోవలసిందే అని నేను వెళ్ళిపోయానమ్మా. 8వ ఏట ఎలా తట్టుకున్నావు? ఎందుకని? ఆవిడ ఆయన్ని కరడం కోసం ఆవిడ నోచిన నోములు అన్నీ కావండి. కడుపున కజగాచునని కన్నులు కజలుగా యజూచి నేనుడుగక నోములు వ్రతములు ఊపిరిదీయక చేసి ఆ వడకుల గుట్ట అల్లుని కృపన్ నిన్ను గంటిని లేక నిన్ను గంటిని లేక పుత్రుడా ఇటులుండి ఎదగృచ్చదే సన్యసనోగ్రశూలమున్. నువ్వు నా కడుపును పడ్డం కోసం కళ్ళు కాయలు కాచేలు పోయేలా చూశాను రా. ఎన్ని నోములు చేసా, ఎన్ని వ్రతాలు చేశా, ఇవాళ అన్నీ సన్యాసం అన్న ఒక్క మాటతో గుర్చి వెళ్ళిపోతావా అని బాధపడి నా బాధపడిన పద్యాలే 14 పద్యాలు రాశాను నేను, నాకు బాధ కలిగి. శంకరాచార్యనా తల్లి తల్లే కదా అని. ఆవిడకి ఏం దక్కిందండి? అందుకని చెబుతోంది ఆవిడ ఒక వితంతువుగా, అమ్మయటన్సు గొప్ప బిరుదాంకము నిన్గని పొందియుంటి. అమ్మయటన్న గొప్ప బిరుదాంకము నిన్గని పొందియుంటి. రామమ్మ కుమారు పెండ్లియట అచ్చమ్మ కోడలి కానుపంట సుబ్బమ్మయు మా అమ్మాయి అనట. ఊళ్ళో వార్తలో ట్రస్ట్ ఆఫ్ ఇండియా వార్తలు వస్తూ ఉంటాయి కదా. రామమ్మ కుమారు పెండ్లియట అచ్చమ్మ కోడలి కానుపంట సుబ్బమ్మయు మా అమ్మ అయ్యనట. అన్న శుభమ్ములు విన్న గర్భమున్ సుమ్మలు చుట్టెడిన్ కనులు శూన్యములన్ వెదుకంగనీగిడిన్. రామమ్మ కొడుక్కి పెళ్ళిట, అచ్చమ్మ కోళ్ళప్పుడే కాపురానికి వచ్చేసిందిట, సుబ్బమ్మ అప్పుడే మా అమ్మ అయిపోయిందిట, నా ఈయుడిదే, నేను ఇంకా ఉన్నాను, మా శంకరుడు పెళ్లి చేసుకోవట్లా అని బాధపడింది.
నువ్వు అమ్మ అని ఒక గొప్ప బిరుదు నాకు ఇచ్చావు, కానీ ఇంకేమి ఇచ్చావయ్యా? ఎందుకు వెళ్ళావు ప్రపంచంలోకి? ఎవరితోనో వాదాలు, వేదాలు, భేదాలు, ఇవన్నీ ముఖ్యమా? తల్లి ఏముంటుందండి? కలియో గంజి యుతాగి నా ఎదుట ఎక్కాలు చెప్పినంజాలు. 20 ఎక్కాలు అప్పగిస్తే సరిపోదరా మన ఊళ్ళో? అటువంటి వాడు ఎవడూ లేడు. ఎందుకు? చదువులు పనిలేక. ఇవాళ మనం అందరూ ఆలోచించాల్సిన విషయం అండి. మా వాడు అక్కడికి వెళ్ళి ఎంటెక్, ఇక్కడికి వెళ్ళి బీటెక్, అక్కడికి వెళ్ళి ఎంఎస్సి, చైనాలో ఏవో చెబుతున్నామండి. ఇవన్నీ అన్నీ అయిపోయాక వచ్చాక వాళ్ళు ఎలా ఉంటున్నారండి? మమకారహీనంగా ఉంటున్నారు. దయచేసి ఆలోచించండి, దయచేసి చైనా దేశంలో మమకారం ఉండవమ్మా. అది కమ్యూనిస్టు దేశం. అది వాళ్ళకి శాసనాలు, రాజ్యాలు తప్పితే మమకారాలు ఉండవు. కమ్యూనిస్టు సిద్ధాంతంలో ప్రధానమైన మాట అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలు. ఎందుకంటే దిక్కుమాలిన మాట ఇంకోటి ఉండదు. అందుకే ప్రపంచంలో అది విఫలమైంది. హిందూ ధర్మం అలా చెప్పదండి. అన్ని సంబంధాలు ఆత్మీయ సంబంధాలే, ఆత్మజ్ఞానం కోసం ఉండే సంబంధాలే. అది హిందూ ధర్మ సిద్ధాంతం. అన్ని సంబంధాలు ఆత్మీయ సంబంధాలే. ఉన్నంత వరకు ప్రతి సంబంధాన్ని ఆత్మీయంగా నువ్వు భావించు. అప్పుడు అసలైన ఆత్మ ఏమిటో దొరుకుతుంది నీకు. ఇది హిందూ ధర్మం. అదే కమ్యూనిజం అయితే అన్ని ఆర్థిక సంబంధాలే. కొడుకు చచ్చిపోయి తల్లి ఏడుస్తోందండి. వేర్ దెర్ ఇస్ ది మనీ, ఎనీ కమ్యూనిస్ట్ కెన్ రిప్లై ఫర్ దిస్. కొడుకు చచ్చిపోయి తల్లి ఏడుస్తుంది. ఆర్థిక సంబంధం అది. ఆవిడ డబ్బు పోయిందని ఏడుస్తుందా? ₹1,00,00,000 ఇస్తానా? కొడుకుని రప్పిస్తాడా? ఆవిడ చేతిలో లేదు, చనిపోయాడు. మనుషుల మధ్యలో ఆర్థిక సంబంధాలు అంటే అర్థం లేనమాట. ఆర్థిక సంబంధం అయితే నా టైం అయిపోయిందమ్మా, నేను మాట్లాడక్కల, ఆపేచ్చు. కానీ నేను చెప్పవలసిన శ్లోకాలు చెప్పాలి, నాటవలసిన బీజాలు నాటాలి, దాని సత్ఫలితాలు నాకు కనపడాలి. మీకు నాకు ఉన్నది ఆత్మీయ సంబంధం అమ్మ, ఆర్థిక సంబంధం కాదు. ఆర్థికమైతే వదిలేసేవాడిని. 9:45 గంటలైంది. ఇది కూడా అక్కర్లేదు. కానీ ఇంకా ఓ శ్లోకం ఉంది, నేను చెబుతా. మాతృ పంచకమని పెట్టాం కదా, చతుర్థం చెబితే అలాగా. నాటుకోవలసిన బీజాలు నాటుకోవాలి. కొన్ని చోట్లనే ఉమ్మడి కుటుంబాల ఆలోచన రావాలి. ఇంట్లో పెద్దలు ఉండాలనే ఆలోచన ఇక్కడ యువత యువకుల్లో ఏ 10 మందికి వచ్చినా నా ఉపన్యాసం ధన్యమైనట్టే, నా జన్మ ధన్యమైనట్టే. అది రావాలి. ఇది పైగా ఈ యంత్రం ద్వారా రేపు ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది. ఇది ప్రపంచం అంతా రావాలి. ఇంకో మీకు ఆశ్చర్యకరమైన వార్త ఇవాళ పేపర్లో చూసుంటారు మీరు. 40% ఆఫ్ ది ఎన్ఆర్ఐస్ ఆర్ థింకింగ్ అబౌట్ కమింగ్ బ్యాక్. మొత్తం అమెరికాలో ఉన్న వాళ్ళలో ఆంధ్రలో 40% మంది వెనక్కి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మీరు మంగళహారతి పళ్ళాలు పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. స్వాగతం చెప్పాలి మన బిడ్డలు వాళ్ళందరూ. కలో గంజో, అందుకే నేను కలో గంజో తాగి ఇక్కడే ఉంటామండి. ఆ ట్రంపుగాడి కాళ్ళ దగ్గర ఉంటాం, మనకే అదొక కంపుగాడు వాడి కాళ్ళ దగ్గర మనకెందుకు పని. వాడు ఇప్పుడు ఎలా మాట్లాడతాడో తెలియదు. అందుకని ఆవిడ తల్లి గురించి అంటే తలియో కలియో గంజియుత ఆగిన ఎదుట ఎక్కాలు చెప్పినంజాలు. విద్యలు వాదములు శాస్త్రబోధనలు మిథ్యావాదములు భేదములు పిలకల్ బట్టుటలేల నీకు మది బెంబేలెత్తడి నాకు. గొప్పలు సన్మానములు అందలాలు జననీ వాత్సల్యమున్ మించునా. కలో గంజు తాగంటారు కదా తెలుగులో. నా ఎదురుగా ఉండి 4 ఎక్కాలు చెప్తే సరిపోలేదురా. మన ఊళ్ళో ఎలిమెంటరీ స్కూల్ ఉంది, దానికి హెడ్ మాస్టర్ అయితే సరిపోలేదా? అంత దూరం పోవాలా? కాశీ వెళ్ళేవిట, కాశ్మీర్ వెళ్ళేవిట ఎందుకురా? తల్లి అలాగే ఉంటుంది. ఏదో విద్యలట, వాదాలట, ద్వైతంట, అద్వైతంట పిలక పట్టుకుని ఎందుకురా వాళ్ళందరితో నీ గొడవ? ఏ మతం ఉంటే నీకు ఎందుకురా పని లేక? ఇప్పుడు సత్యం నువ్వు ఒక్కడవే చెప్పాలా అని పాపం అంటోంది శంకరాచార్య. ఎందుకురా ఈ గొడవలన్నీ? పైగా ఎక్కడెక్కడో సజీవ దహనం పందెం కాసేట చోట ఈయన ఓడిపోతే సజీవ దహనం. ఆ మాట తల్లికి తెలిస్తే ఎంత తలెళ్ళిపోతున్నాడు. మా వాడు ఓడిపోతే చచ్చిపోతాడు అన్యాయంగా, ఈ పాండిత్యం కోసం చచ్చిపోవాలా అని నాకు బెంబేలెత్తిపోతుందిరా. గొప్పలు సన్మానాలు అందలాలు అన్నీ నా వాత్సల్యం కంటే ఎక్కువ నాయన అంటోంది ఆవిడ. అంత వేదన పడింది ఆవిడ. అందుకే ఆ వేదన అంతా ఆయన గుర్తు చేసుకుని, అమ్మ నేను సన్యాసం పుచ్చుకుంటాననే ఆలోచన వస్తేనే నువ్వు తలడిల్లిపోయావు కదా. నిజంగా ఉంటే గురుకులం అంతా ఏడిచిందమ్మా, నీ రుణం ఎలా తీర్చుకోవాలి, నీకు నమస్కారం పెట్టడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదమ్మా అంటున్నాడు. ఇప్పుడు చివరిగా ఒక మాట చెబుతున్నాడు. నదత్తం మాతస్తే నదత్తం మాతస్తే మరణ సమయే తోయమపివా స్వధావానో దత్త స్వధావానో దత్త మరణ దివసే శ్రాద్ధ విధినా స్వధావానో దత్త మరణ దివసే శ్రాద్ధ విధినా న దత్త
న దత్తామాతస్తే మరణ సమయే తారకమనుగు నదత్తో మాతస్తే మరణ సమయే తారకమనుగు ప్రదత్తం మాతగా కురుమయి దయాం మాతురతులాం కురుమయి దయాం మాతురతులాం. చివరి వయస్సులో తల్లిదండ్రులకు చేయాల్సిన సేవ, గతించిపోయాక చేయాల్సిన సేవ, ఈ రెండు ఉంటాయి ఇందులో. అందుకే మూడింటిని మూడు లింగాల్లో చెప్పాడు. ఒకటి నా దత్తం అన్నాడు నపుంసకలింగం, ఇంకోటి నా దత్త అన్నాడు స్త్రీలింగం, ఇంకోటి నా దత్త అన్నాడు పుంలింగం. అంటే లింగ భేదం లేకుండా స్త్రీ పురుషులందరికీ చేయాల్సినవి, ఉన్నప్పుడు చేయాల్సినవి వేరు, వెళ్ళిపోయేటప్పుడు చేయాల్సినవి వేరు. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ గ్రహించాల్సింది ఏమిటంటే, కొంపలు అంటుకుపోయినా సరే, ఉద్యోగం పోయినా సరే, తల్లికి కానీ తండ్రికి కానీ తీవ్ర అనారోగ్య పరిస్థితి ఉంది అంటే ఇక్కడికి వచ్చి తీరాలండి. అదే మానవత్వం, అదే భారతీయత. మీరు కానివ్వండి అన్నాడంటే వాడు కొడుకు కాదు, వాడు కూతురు కాదు, వచ్చి తీరాల్సింది, అది బాధ్యత. అదే చెబుతున్నాను నేను. నదత్తామాతస్తే మరణ సమయే తోయమపివ నదత్తం. చనిపోయేటప్పుడు ఇంత తులసి తీర్థమైనా పోసే యోగం నాకు కలిగిందమ్మా. ఎంతమంది కొడుకులకు కలుగుతోంది. ఆ స్థితిలో తల్లి ఏముంటుందండి, ఇంత తులసి తీర్థం పోయమంటుంది. నేను నా కళ్ళతో చూశానమ్మా, నా తల్లి నా ఒళ్ళో 45 నిమిషాలు పడుకున్నాక వెళ్ళిపోయింది ఆవిడ. 5:30కి స్నానం చేస్తూ ఏదో ఇక్కడ నొప్పిగా ఉందని ఆవిడ స్నానం కోడలు చేయిస్తున్నాను, నేనే ఉంటాను అక్కడ చేస్తూ. మీ అమ్మగారు పిలుస్తున్నారండి అంటే నేనే అప్పుడే షూటింగ్ ముగించుకుని నేను వచ్చాను. మన గొడవ మంది, పొద్దున్న షూటింగు, రాత్రి మీటింగు, మధ్యలో ఈటింగు. ఆ మధ్యలో నేను ఆ పంచె మార్చుకుని లుంగి కట్టుకుని వస్తే నేను నడవలేకపోతున్నాను రా అంటే, నువ్వు నడవడం ఎందుకమ్మా, నేను ఉండగానే భుజాల మీద చేతుల మీద తీసుకున్నాను ఆవిడ గదిలో. నేను మంచం మీద కూర్చుని ఇలా ఒళ్ళో పడుకోబెట్టుకున్నాను. 45 నిమిషాల పేగా ఆవిడ మరణయాతనే పడిందో ఏం నేను చూశానండి. ఈవిని డాక్టర్ కోసం పంపించాను తీసుకురమ్మని. నేనేం చేశాను, దక్షిణామూర్తి స్తోత్రం, మనీషా పంచకం, కాళహస్తి శతకం, సౌందర్య లహరి, శివానంద లహరి, చనిపోయేటప్పుడు చదవాల్సిన ఈ స్తోత్రాలన్నీ 20 అపార్ట్మెంట్లు అదిరిపోయేలాగా చదివానమ్మా, మొహమాటం లేకుండా. నా తల్లిని కైలాసానికి పంపించా, నేను సగర్వంగా చెప్పగలను ఆ విషయం. అప్పుడు చేయాల్సింది అదే, ఇంకా ఊరికే యాస్ప్రో బెళ్ళేద్దాం చాలు. నేను కన్నప్పుడే వేసుకుంది పెద్ద బెళ్ళ ఆవిడ, ఇంక ఊరికే వెయ్యక ఏం చేస్తా 91 ఏళ్ళ ఆవిడ్ని. ఇంకో రోజు బతకాలని కాదండి వాళ్ళు కోరుకునేది, కొడుకు ఊళ్ళో వెళ్ళిపోవాలి, అయిన వాళ్ళందరూ దగ్గర ఉండాలి. మా ఊళ్ళో మా మేనకోళ్ళంతా కబురు చేశాను రావే అని. మరి ఇంకెవరు చేస్తాం, దూరం వాళ్ళు ఎక్కడో విజయవాడ అంతా రావాలి కదా. నా పని నేను చేశాను శుభ్రంగా. 5-6 స్తోత్రాలు నాకు నోటుకు వచ్చిన కాబట్టి, రాకపోతే ఏం చెబుతాం, అక్కడ మన పుస్తకం చూస్తే అవుతాం, మైకెట్టుకుని సభగా అది ఇది. అప్పుడు నేను నిజంగా కూడా ఇలా గిరిగిరి తిరగడం, లోపల ఊపిరి ఆగిపోవడం, గురక రావడం చూశానండి నేను స్వయంగా. అప్పుడు ఈ శ్లోకాలన్నా అయిపోయి ఈ అనుభవంతోనే రాశాడైన ఆ అనుభవమే నాకు కలిగింది ఇక్కడ. మధ్యలో నేను స్తోత్రం ఆపితే ఇలా అంది, ఆపద్దు చదువు, బాగుంది, నేను వెళ్ళిపోతున్నాను, ఎందుకు బాధపడుతు, చదువు. కంటిన్యూ చూసాం. 5 గంటల 10 నిమిషాల నుంచి 6:10 వరకు అలా 6:10కి వెళ్ళిపోయింది ఆవిడ. వెళ్ళిపోయిందని రూడే డాక్టర్ గారు వచ్చి నిర్ధారణ చేశాక చదవడం ఆపాను నేను. ఇది చివరి సమయంలో మనం చేయాల్సిన పని. అందుకని ఆయన అంటున్నాడు, అమ్మ నీకు పోయేటప్పుడు ఇంత తులసి తీర్థమైనా నేను పోయగలను లేదో అనుకున్నా, కనీసం ఆ సమయానికి వచ్చాను, సంతోషం. లేకపోతే కొడుకు ఎందుకు, కోళ్ళు ఎందుకు, పని లేక. అంతేకాదమ్మా, నా దత్తామాతస్తే మరణ స్వధావానో దత్త మరణ సమయే మరణ దివసే శ్రాద్ధ విధిన. పోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అందరి మేలుకూరు చెబుతున్నానండి. శుభకార్యాలైనా మానచ్చు, కానీ పితృకార్యాలు మానకూడదండి, మహాశాపమై పీడిస్తాయి ఇవి. పితృదేవతలు పోరండి, ఉంటారు. చంద్రలోకంలో ఏడాది ఉంటారు, పితృలోకంలో ఎన్నేళ్ళైనా ఉంటారు, మళ్ళీ జన్మెత్తే వరకు. వాళ్ళకి ఏటా మాసికాలు నెల పోయిన సంవత్సరం పెట్టవలసిందే, అయిన తర్వాత ఏడాదికోసారి ఆబ్దికం పెట్టవలసింది. కానీ వాళ్ళని ఆ ఒక్కరోజు భోజనంతో సంతృప్తి పరచగలిగితే వంశాభివృద్ధి రస్తు అని బ్రాహ్మణులు ఆశీర్వదిస్తారు. మీరు ఆబ్దికం పెట్టి అలవాటు ఉన్న వాళ్ళు గమనించండి, ఖచ్చితంగా వంశాలు బాగుంటాయి. చదువు రాని వాళ్ళకి చదువు వస్తుంది, ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. వంశాభివృద్ధి అంటే పెళ్ళి అవ్వాలి కదా, ఖచ్చితంగా అవుతుంది. పెళ్ళి అవ్వకుండా వంశం ఎలాగా?
అంచేత వంశాభివృద్ధి రస్తూ అని ఆశీర్వదిస్తారు. మన పిల్లలు బాగుండాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలి, వాళ్ళకి పిల్లలు కలగాలి, వంశం వృద్ధి చెందాలంటే పితృకార్యాలు ఖచ్చితంగా చేయాలి. దాన్నే స్వధ అంటారు. స్వాఖ స్వధా మతిర్మేధా శృతి స్మృతిరణుత్తమ. లలితా సహస్రం పారాయణ చేసేవాళ్ళు గమనించండి, ఈ నామాలకు అర్థం ఉంటుంది. స్వాఖ యై నమః, స్వధ యై నమః, స్వాఖ స్వధ మతిర్మేధ శృతి స్మృతి. ఈ 6 పితృకార్యానికి సంబంధించిన నామాలు. అంటే దేవతలు యాగం చేసేప్పుడు స్వాఖ అంటారు, పితృదేవతలకు పడితే స్వధ అంటారు. స్వాఖ దేవేభ్యక స్వధ పితృభ్యక అని ఆబ్దికంలో మాట్లాడుతారు. దేవస్థానంలో ఒకరు ఉంటారు, వారికి స్వాఖ అంటారు. అందుకే యజ్ఞం చేసేటప్పుడు ఇంద్రాయ స్వాఖ ఇంద్రాయేదన్నమమ, వరుణాయ స్వాఖ వరుణాయేదన్నమమ. దేవతలకు ఏదైనా సమర్పిస్తే స్వాఖ అనాలి, పితృదేవతలకు ఏదైనా సమర్పిస్తే స్వధ అనాలి. అంటే ఏమిటండి? మోడర్న్ లాంగ్వేజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆలోచించండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈమెయిల్ పాస్వర్డ్, అది లెక్క. స్వాఖ అనేది దేవతలకి పాస్వర్డు, స్వధ అనేది పితృదేవతలకి పాస్వర్డు. ఈమెయిల్ పాస్వర్డ్ నొక్కకుండా అది ఓపెన్ అవుతుందా? స్వాఖ స్వధ అనకుండా ఎవరేం తీసుకోరు. అందుకోసం బట్టి అదంతా శాస్త్రీయముడి, పిచ్చి నమ్మకం కాదు. అది శాస్త్రంగా శ్రద్ధగానే పెట్టాలి. శ్రద్ధగా పెడతారు కాబట్టి దాన్ని శ్రాద్ధం అన్నారు. మనకు తెలివితేటలాగా దాన్ని తిట్టుపదం చేసాం, నీ శ్రాద్ధం నీ బెండా కూడా తిడతారు ఏమిటో. ఇక్కడ దాన్ని తిట్టుపదం చేసాం, అది ప్రక్రియ, అది శ్రాద్ధం, శ్రద్ధతో చెయ్యాలి. అది ఈమెయిల్ పాస్వర్డ్, అది స్వాఖ అనేది స్వధ అనేది. ఇలాగే పోయాలి. పితృతీర్థం బొట్టనవేళ్ళు మించే నోట పోసేస్తానంటే కుదరదు, అది కూల్ డ్రింక్ అవుతుంది. ఈ బొట్టనవేలు మించి పోస్తేనే దానికోసం వచ్చిన వాళ్ళు బొట్టనవేలు ఇక్కడ పోసాడు, మనవాడు, వాడు వంశం బాగుండాలి, మళ్ళీ ఎవడన్నా పోస్తాడు, లేకపోతే ఏముంది అని ఆశీర్వదిస్తాడు. కేవలం మన ప్రయత్నాల వల్లే అన్నీ జరగవమ్మా. ఇవాళ దయచేసి గమనించండి, చాలామందికి సంతాన యోగం లేదు, ముఖ్యంగా ఉద్యోగాల ఒత్తిడి. ఇప్పుడు మనల్ని కాపాడేది దేవతలు కాపాడుతారో లేదో నేను చెప్పలేండి, పితృదేవతలు ఖచ్చితంగా కాపాడుతారండి. వాళ్ళకి మన మీద మమకారం ఉందండి. పోయిన తల్లిదండ్రులకు చేయవలసింది స్వాహ స్వధ అన్నీ ఆ పురోహితులు చెప్పి అన్ని వర్ణాల వాళ్ళు చేయించారండి. బ్రాహ్మణులకి మాత్రమే కాదు, వాళ్ళకు పద్ధతి ఉంది, ఆ పద్ధతి ప్రకారం చేస్తారు. వాళ్ళు కుటుంబ బ్రాహ్మణులు ఉంటారు, కుటుంబ కులగురువు అంటారు, కుల పురోహితులు. వాళ్ళు ఏం చెప్తే అది చేయండి, ఏడాదికి ఒకసారి చెయ్యాలి. వాళ్ళని ఆశీర్వదిస్తారు, దాంట్లో ఇబ్బంది లేదు. అందరూ ఒకే రకంగా చేయాలని ఏం లేదు. అక్కడే కులాచారాలన్నీ పనిచేస్తాయి. ఎవరి కులాచారం ప్రకారం వారు చేయించండి, మానేయాల్సిన పనే లేదు ఇక్కడ. అంచేత నీకు అలా స్వధాకారం కూడా నేను చేశానో లేదమ్మా అని ఇప్పుడు అంటున్నాడు. నదత్తం మాతస్తే నదత్తో మాతస్తే మరణ సమయే తారకమనుహు. అంతేకాదు, కొడుకు కానీ కూతురు కానీ కోడలు కానీ కనీసం ఎవరుంటే వాళ్ళు చేయవలసింది ఏమిటో తెలుసా? ఆ చెవిలో, కుడి చెవిలో రామ 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 రామ, దాన్ని తారక మంత్రం అంటారు, దాన్ని ఉపదేశం చేయాలి. కుడి చెవిలో గట్టిగా ఎంత అరవగలిగితే అంత అరవాలి. ఆ మంత్రం ఎంత ప్రభావం చూపిస్తుందంటే కొన ఊపిరితో ఉన్నవాడు మళ్ళీ బయటకు వస్తాడు, అదే వినపడుతూ ఉంటుంది. అది రామ 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 రామ, అదే తారక మంత్రం. తారక మనుహు, మనుహు అంటే మంత్రం. అంటే అప్పుడు నీ చెవిలో మంత్రం కూడా నేను చెబుతున్నానో లేదోనమ్మా, అందుకని నీకు నమస్కారం చేస్తున్నా. చివరిగా ఒక్కసారి నమస్కారం చేస్తున్నా తల్లి. మాతురతులాం కురు మజిదయాం మాతురతిలాం. ఇవన్నీ చేసినా చెయ్యకపోయినా నన్ను కరుణించవమ్మా అంటున్నాడు ఆయన. ఇప్పుడు ముగింపుగా ఒక్క మాట చెబుతా, ఒక చమత్కారమైన కథ. 40% ఎన్ఆర్ఐలు ఇప్పుడు ఇండియాకి రావడానికి సిద్ధంగా ఉన్నారండి. వాళ్ళు ఇక్కడికి వస్తే తల్లిదండ్రుల విలువ బాగా తెలుస్తుందండి. వాళ్ళ ఎన్ఆర్ఐల మనస్సులు నాకు తెలుసు. నేను 10 సార్లు పైగా అమెరికా వెళ్ళాను, 3-4 సార్లు ఆస్ట్రేలియా వెళ్ళాను, సింగపూర్ వెళ్ళాను. భగవంతుడి దయ వల్ల రూపాయి ఖర్చు లేకుండా 18 దేశాలు తిరిగాను. ఒక్కోటి 10 సార్లు అయిపోయింది. అమెరికా అయితే 10 సార్లు దాటిపోయింది. కనీసం 3-4 సార్లు దాటి వెళ్ళే వీలైనన్ని అర్ధాంగితో సహానే వెళ్ళాం. మాకు రూపాయి ఖర్చు లేదు, అంతా సరస్వతి కటాక్షం. కానీ వాళ్ళ మనస్సులు ఎలాంటివి అంటే ఎప్పుడు బాధపడుతూ ఉంటారు. ఇక్కడ వాళ్ళ గురించి ఏమిటోనండి, మా నాన్నగారికి బాగోలేదు వెళ్ళలేకపోతున్నామండి, మా అమ్మ బాగోలేదండి వెళ్ళలేకపోతున్నాం, ఇలాగే ఉంటుందమ్మా. వాళ్ళు ఏమి సుఖంగా లేరు. అంచేత ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ట్రంప్ కారణం కానీ మరో కంపు కారణం కానీ వాళ్ళు వస్తామంటే వెంటనే వచ్చేయండి అని చెప్పండి. మేము ఎలాగో ఉంటామరా, మీరు ఎక్కడ ఉండండి అనకండి అమ్మా, అది మంచిది కాదు. అది ఇక్కడే ఉండాలి, మన దగ్గరే ఉండాలి. కలో గంజో చారో కారప్పుడో ఇక్కడే తింటాం. 6,000 అపార్ట్మెంట్, 6,000 చదరపు అడుగులు కదా, 2 పిల్లలకి చూడలేదు ఏంటో ఆలోచించండి. 6,000 ఏం చేసుకుంటాం? 6 కోట్లు పెట్టుకున్నాం ఇక్కడ మనిద్దరం పోగడానిక ఇక్కడ. అందుకని వస్తారమ్మా, ఉంటారు, నేరమే పడుకుంటారు. వాళ్ళు సంపాదించుకొని తెచ్చుకుంటారండి. ఎందుకు మన బిడ్డలు మనం కాదంటామా? వారికి ఘనంగా స్వాగతం పలకండి.
అంతేకాదు ఇంకో మాట నేను పెద్దవాళ్ళకు కూడా చెబుతూ వస్తారు, పెద్ద సమస్య కాదు, వాళ్ళతో సర్దుకోవడం ఎలాగో పెద్దవాళ్ళు అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా చాలామంది ఏంటంటే ఇటువంటి చోట కాస్త ఖాళీ దొరికితే కెలుకో, ఫోను కెలుకు, 70 ఏళ్ళు వచ్చే ఏం కెలుకుతావయ్యా, జీవితం అంతా కెలికావు. కెలకబట్టే ఇలా అయింది ఇక్కడ. జీవితాన్ని ఎప్పుడు కెలకూడదు, చిలకాలి. చిలికితే వెన్న వస్తుంది, కెలికితే కంపు వస్తుంది. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా మీరు ఎవరు ఇలా పట్టుకుని కెలుకుతున్నారు, ఏం చూస్తావు అక్కడ? దరిద్రపు వార్తలు యూట్యూబ్లో అన్నీ అబద్ధాలే, ఒక్క నిజం లేదు. ఏంటి చూస్తావు? అవి మళ్ళీ ఇంకో ముసలాడికి చెప్పడం ఇక్కడ. ఇది ట్రాన్స్ఫర్. ఇద్దరు కలిసి లోకమే. మనకు చిన్నప్పుడు ఎలా ఉండేదండి? నువ్వు చిన్నప్పుడు ఉన్నట్టు నువ్వు ఉన్నావా? జుట్టు అంతా నెరిసిపోయింది. చిన్నప్పుడు ఎలా ఉండేది? చిన్నప్పుడు ఉన్నట్టు నువ్వు లేవు. అలాగే లోకం కూడా ఉండదు. మారుతున్న లోకంతో, ఎదుగుతున్న లోకంతో, ఎదుగుతున్న మనుషులతో పెద్దవాళ్ళు సర్దుకోవాలండి. ఆధునికతను అలవాటు చేసుకో. నేను ప్రాచీనతను ఎంత ప్రేమిస్తానో ఆధునికతను కూడా అంతే ప్రేమిస్తానమ్మా, అనుమానమేం లేదు అందులో. సర్దుకోవాలి ఖచ్చితంగా. వాళ్ళు కూడా విపరీతంగా స్మార్ట్ ఫోన్ వాడడం మానేసి ఇంట్లో మనవడు ఉంటే మనవడు, మనవరాలు ఉంటే మనవరాలు, కోడలు ఉంటే కోడలు, మాట్లాడితే అనుబంధాలు బాగుంటాయి. వీరో మూల బిగుసుకుపోతారు, వారో మూల బిగుసుకుపోతారు. ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం లాగా మధ్యలోంచి మెసేజ్లు నడుస్తూ ఉంటాయి. ఇక్కడ ఇంకా సంబంధాలే ఉంటాయి. ఇది పెద్దవాళ్ళు కూడా అలవాటు చేసుకోవాలి ఖచ్చితంగా. అప్పుడే ఉమ్మడి కుటుంబాలు నిలబడితే. ఇప్పుడు ఒక చక్కని కథ చెబుతా, సంబంధం అంటే ఏమిటో. ఇప్పుడే తాజా కథ, ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు, బహుశా నేను తప్ప మీరెవరూ చదివి ఉండరు. ఇప్పుడు నోరు వారితో కలిసి కారులో వస్తూ ముందు సీట్లో కూర్చుని చదివా, నాకు మ్యాథ్ దొరికిందిరా అనుకున్నాను నేను. విజయనగరం జిల్లాలో 2 గ్రామాలు ఉన్నాయి, ఆగూరు, కంచరాం అని. ఆగూరు, కంచరాం పక్కనే ఉంటే వాటి మధ్యలో ఒక కాలు ఉంటుంది. విజయనగరం జిల్లాలో ఇప్పటికే ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఒక సామెత ఉంది. ఎవరైనా ఇద్దరు కలిసి ఉండి మాట్లాడుకుంటూ ఉంటే, మీది ఆగూరు కంచరాం 6 నెలల సంబంధమా అంటారట. ఆగూరు కంచరాం 6 నెలల సంబంధమా? ఆగూరు కంచరాం 6 నెలల సంబంధం ఏంటండి? అది విచిత్రమైన కథ. ఆగూరులో వెంకయ్య అని ఒకడు ఉండేవాడు, ఈ కంచరాములో సుబ్బయ్య అని ఒకడు ఉండేవాడు. వీళ్ళిద్దరూ బావమరుతులు. మధ్యలో కాలవడ్డం. ఈ వెంకయ్య ఓ రోజుని ఆగూరులో ఉండే వెంకయ్య కంచరాములో ఉండే సుబ్బయ్య ఇంటికి వెళ్ళేట. మరి బావగారు కదా, చూద్దామని. సాయంత్రం వెళ్ళాడు. అక్కగారు ఉండమంది. భోజనం చేశాడు, పడుకున్నాడు. మన్నాడు పొద్దున్న నేను వెళ్ళబోతుంటే బావగారు అన్నట్టు, ఏం వెళతావు? మధ్యాహ్నం భోజనం చేసేళ్ళు, చల్లబాటు వేళ అన్నాడు. మధ్యాహ్నం భోజనం చేశాడు, ఉన్నాడు. సాయంత్రం బయలుదేరితే మనకి సంప్రదాయం ఏంటంటే, చుట్టం ఎవరన్నా వస్తే మీరైతే ఇక్కడ ఆ గేటు వరకు సాగనంపాలి, మీ ధర్మం. లేకపోతే అక్కడ వాడు మమ్మల్ని వెళ్ళినవాడు వాచ్మెన్, నువ్వు ఎందుకు వచ్చేవాడు? వచ్చేటప్పుడు మా కోసం మీరు రావాలి, వెళ్ళేటప్పుడు అక్కడి వరకు మీరు రావాలి, లేకపోతే మమ్మల్ని వెళ్ళనివాడు. అదో మర్యాద కదా. పూర్వం పల్లెటూళ్ళలో మర్యాద ఏంటంటే చెరువు వచ్చే వరకు సాగనంపమన్నారు. ఎందుకు? ఒకవేళ దాహం వచ్చి పడిపోకుండా చెరువు దగ్గర నీళ్ళు దొక్కుతాడు, అది సమస్య. అలా ఆలోచిస్తారండి హైందవ ఋషులు. ఇంటికి వచ్చిన చుట్టాన్ని ఎంతవరకు సాగనంపాలంటే చెరువు వచ్చే వరకు. చెరువు దగ్గరికి వచ్చాక, బావా చెరువు వచ్చింది, ఇక మునుగు అని పడిపోతాడు. అందుకని వీడు ఏం చేసేవాట, ఈ వెంకయ్య సుబ్బయ్య ఇంటికి వెడితే ఆ సుబ్బయ్య ఆ రాత్రి ఉండమని భోజనం పెట్టాక, మా పొద్దునేం పోతావు బావా ఉండు, ఎండ. మధ్యాహ్నం విడిదికి మధ్యాహ్నం భోజనం చేశాడు. సాయంత్రం చల్లబాటు వాళ్ళు 4ంటికి బయలుదేరి ఇద్దరు కలిసి వీళ్ళు మాట్లాడుకుంటూ కాలువ దాటి రావాలి కదా. నెమ్మదిగా పొడవేదో ఉంది, దాటి వచ్చేలోగా చీకట పడింది. అప్పుడు ఈ వెంకయ్య అన్నట్టు సుబ్బయ్యని రాత్రి ఏం పోతా ఉండమన్నట్ట. మళ్ళీ ఈయన ఉన్నట్ట. మన్నాడు పొద్దున బయలుదేరి ఎండలో ఏమెడతా ఉన్నట్ట. మధ్యాహ్నం భోజనం చేశాడు. మళ్ళీ 4 గంటలకి వెంకయ్య సుబ్బయ్యని వీడ్కోలు పలకడం కోసం బయలుదేరాడు. మళ్ళీ మాట్లాడుకుంటూ తెలియకుండా అనుబంధంలో కణుగు మెనుగు మాట్లాడుకుంటూ కాలువ దాటి బయటకు వచ్చేసారు. మళ్ళీ సుబ్బయ్య ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ సుబ్బయ్య అన్నట్టు రాత్రి అయింది, ఏం పోతా ఉండమన్నట్ట. మళ్ళీ మన్నాడు పొద్దున్నే ఎండగా ఉంది, ఏం పోతా ఉండమన్నట్ట. మళ్ళీ సాయంత్రం 4ంటికి బయలుదేరుతుంటే ఈయన బావమరిది కదా అని మాట్లాడుతూ చెప్పుకుంటూ ఈయన వెళ్ళేట. మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి రాత్రి అయింది, అక్కడ ఉండిపోయేట. మొత్తం మీద ఈయన ఇంట్లో ఆయన ఇంట్లో ఈయన ఇలా ఏ పని లేకుండా 6 నెలలు గడిపేశారండి. దీన్నే ఆగూరు కంచరాం 6 నెలల సంబంధం అంటారు. ఇది కుటుంబాలు బాగుండాలంటే మనం చేయాలి. మన ఇంటికి వచ్చినటువంటి అత్తమావలు, తల్లిదండ్రులు, మేనమావలు, బావమరుదులు ఎవరైనా సరే వెళ్ళిపోతాడు. ఏం పెడతావు బావా ఉండు అంటే ఎంత సంతోషిస్తాడండి. అక్క మొగుడు బావగారిని కాదండి, భార్య తమ్ముడు బావమరిదిని కూడా అలాగే అనాలి, ఆయన బావగారే, అంతే కదా. అప్పుడు భార్య సంతోషిస్తుంది, అక్క మొగుడు ఆవిడే ఉంటుంది. మన వాళ్ళని వాళ్ళని అనకపోతే గొడవలు రావు ఇక్కడ.
ఆడాళ్లే ముందు చొరవ తీసుకుని భర్త తరఫున వచ్చినటువంటి బంధువులు, ఉండండి బావగారు మీరు రాకరాక వచ్చారు 2 రోజులు ఉండంటే ముందు ఆ మొగుడు సంతోషిస్తాడు, మా అన్నయ్యకి ఇవిడ ఎంత గౌరవం ఇస్తుంది. ఆడపడు వచ్చినప్పుడు వదినా రాకరాక వచ్చావు ఉండరాదా పోనీ అంటే ఆ మొగుడు పరమానంద పడతాడమ్మా. భార్యని విపరీతంగా ప్రేమిస్తాడు. సోదరుని ప్రేమించినటువంటి భార్యని ప్రతి భర్త ప్రేమిస్తాడు. దయచేసి ఆడవాళ్ళు అందరూ గుర్తుపెట్టుకోండి. ఆడపడు చూసేసరికి మూతి ముద్దాపురం తిప్పేయడం ఇక్కడ. సొంత చెల్లెలు వస్తేనేమో దగ్గరికి తీసేసుకోవడం, ఒళ్ళు మండిపోదా మరి. కుటుంబాలు ఎలా బాగుంటాయి? ఈ తేడా ఎందుకు వస్తుంది? ఆగూరు కంచరం 6 నెలల సంబంధంలాగే ఉండాలి. వాళ్ళని తోడు వీడుకోలపడం కోసం వచ్చి ఈయన ఉండిపోతాడు, మళ్ళీ ఈయన్ని వీడుకోలు చెప్పడం కోసం వెళ్ళి ఆయన ఉండిపోతాడు. మొత్తం మీద 6 నెలల్లో ఇద్దరు ఒకరింట్లో ఒకరున్నారు, అదే సంబంధం. ఇప్పటికీ విజయనగరం జిల్లాలో ఈ మాట వస్తే వాళ్ళిద్దరూ ఒరే ఎంత క్లోజ్ అంటే ఆగూరు కంచరం 6 నెలల సంబంధం రా అంటారట. అటువంటి దివ్యమైన సంబంధాలు, ఆత్మీయమైన సంబంధాలు ఈ షెరీన్ కౌంటీలో విలసిల్లాలి. ఈ మాటలను ఈ యంత్రం ద్వారా ప్రపంచం అంతా వ్యాపిస్తాయి కాబట్టి కోట్ల మంది ఈవేళ భగవంతుడు దయవల్ల నా మాట వింటున్నారు కాబట్టి కొన్ని కోట్ల తెలుగు కుటుంబాల్లో ఈ ఉమ్మడి కుటుంబ భావన, ఆత్మీయ భావన విలసిల్లాలి. తల్లిదండ్రుల రుణం నుంచి అందరూ విముక్తులు కావాలి. పిల్లా పాపతో సుఖంగా సంతోషంగా ఉండాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేణ మార్గేణ మహీం మహీశాఖ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.